ఇండియా 4-1 తేడాతో ఇంగ్లాండ్‌పై టీ20 సిరీస్ గెలిచిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇండియా ఓడిఐ ఫార్మాట్‌లో ఫామ్‌లోకి రావడానికి ఈ సిరీస్ అనేది చాలా గొప్ప అవకాశంగా మారనుంది. సో, లాస్ట్ ఇయర్ బార్బడోస్‌లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన సంగతి మనకు తెలిసిందే. కానీ రేపు జరగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలవాలని ఇండియా కన్నేసింది. టీ20 సిరీస్లో ఓటమి తర్వాత గాడిలోకి రావడానికి ఇంగ్లాండ్ అనేది ప్రయత్నిస్తుంది. ఆ టీంలో లోపాలేంటి, ఆ టీం ఫామ్లోకి రావడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో, ఛాంపియన్స్ ట్రోఫీ అనే ఒక సినిమాకి ఈ సిరీస్ అనేది ఒక గొప్ప ట్రైలర్గా మారిపోతుంది. మనందరికీ ఇంతకు మంచిన ట్రైలర్ ఇంకోటి మరొకటి ఉండదు. అంటే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్న సంగతి తెలిసిందే వచ్చే నెలలోనే. సో, ఈ నెలలోనే. సో, ఇదొక మంచి అవకాశం. అందరికీ ఫామ్లోకి రావడానికి 2 టీమ్స్ కానీ మంచి అవకాశంగా మారుతుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆ ఇద్దరు ఫెయిల్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అందరి కళ్ళు ఆ ఇద్దరి మీదే. వాళ్ళకి బాగా అచ్చొచ్చిన ఓడిఐ ఫార్మేట్లోకి ఆడుతున్నారు ఆ బోర్డర్ గవాస్కర్ సిరీస్ ఓటమి తర్వాత. సో, తిరిగి ఫామ్లోకి వచ్చి ఛాంపియన్స్ ట్రోఫీకి మంచి ఫామ్లో వెళ్ళాలని ఇద్దరు బ్యాట్స్మెన్స్ అనుకుంటున్నారు. ఎవరో కాదు వాళ్ళిద్దరు బ్యాట్స్మెన్, రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. మనందరికీ తెలిసిందే, గత 10 ఏళ్ళుగా ఇండియన్ క్రికెట్కు వాళ్ళు అందించిన సేవలు మనకి మర్చిపోలేనివి. ఎస్పెషల్లీ ఈ ఓడిఐ ఫార్మెట్లో వాళ్ళిద్దరు అందించిన రికార్డ్స్, వాళ్ళిద్దరూ సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. సో, వాళ్ళు ఖచ్చితంగా ఫామ్లోకి వచ్చి ఈ సిరీస్లో బాగా ఆడి ఛాంపియన్స్ ట్రోఫీకి మంచి ఫామ్లో వెళ్తారని మనం అందరం అనుకుంటున్నాం. ఇండియన్ స్క్వాడ్లో 4 స్పిన్నర్స్ ఉన్నారు. సో, జస్ప్రీత్ బుమ్రా మ్యాచ్ ఆడట్లేదు. జస్ప్రీత్ బుమ్రా తన స్థానాన్ని హర్షదీప్ సింగ్ ఫిల్ చేయగలడా మనం చూద్దాం. అంటే ఖచ్చితంగా జస్ప్రీత్ బుమ్రాకి ఆల్టర్నేట్ బౌలర్ ఎవరంటే హర్షదీప్ సింగ్ అనే ఉంటుంది. జస్ప్రీత్ బుమ్రా ప్లేస్లో హర్షదీప్ సింగే ఆడతాడు. సో, హర్షదీప్ సింగ్ విల్ ఫిల్ ద జస్ప్రీత్ బుమ్రా రోల్ లేదో చూద్దాం. అంటే ఖచ్చితంగా ఫిల్ చేస్తారని అనుకుంటున్నాను. సో, రేపు ఆ మ్యాచ్లో తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్లో పటిష్టంగా దృఢంగా ఆడే జో రూట్ మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చాడు. సో, వాళ్ళ టీంకి అదొక బిగ్గెస్ట్ పాజిటివ్గా మారనుంది. ఆ టీ20 సిరీస్ లూజ్ అయిన టీంలో ఉన్న ప్లేయర్స్ అందరూ ఇక్కడ కూడా ఉన్నారు. సో, దే విల్ హ్యావ్ ఎ ఫైట్ బౌన్స్ బ్యాక్ అవడానికి ఖచ్చితంగా ఫైట్ చేస్తారు. సో, ఇంగ్లాండ్ టీం కూడా అంత నార్మల్గా ఓటమిని ఒప్పుకునే టీం కాదు కాబట్టి మంచి ఫైటింగ్ ఉండబోతుంది. రేపు మొదటి మ్యాచ్ నాగ్పూర్లో జరగబోతుంది. సో, నాగ్పూర్ విల్ బి ద హై స్కోరింగ్ మ్యాచ్. నాగ్పూర్లో ఎలా ఉంటుందంటే హై స్కోరింగ్ మ్యాచే ఉండబోతుంది. టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా బౌలింగే ఎంచుకుంటాడు. ఎందుకు అంటారేమో, ఇండియాలో టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవడానికి గల ఒక మేజర్ కారణం ఏముంటుందంటే, డే అండ్ నైట్ గేమ్స్లో సెకండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు డ్యూ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఎట్ ద టైమ్ ఆఫ్ బౌలింగ్ చేసే టీంకి డ్యూ వస్తే బాల్ గ్రిప్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో, ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ విల్ చూస్ ద బౌలింగ్. ఏదర్ బట్లర్ గెలిచినా బౌలింగే తీసుకుంటాడు, ఆర్ రోహిత్ శర్మ గెలిచినా బౌలింగే తీసుకుంటారు. అలా బౌలింగ్ తీసుకున్న టీమే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా అంటే లేదు. ఎందుకు, నాగ్పూర్లో లాస్ట్ 14 సంవత్సరాలు అంటే 2009 నుంచి 2024 దాకా మొత్తం జరిగింది 9 ఓడిఐలు. ఆ 9 ఓడిఐల్లో 5 వచ్చేసి బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీమ్స్ గెలిచాయి. ఇంకొక 4 వచ్చేసి బౌలింగ్ ఫస్ట్ చేసిన టీమ్స్ గెలిచాయి. అంటే బోత్ ఫస్ట్ బౌలింగ్ చేసినా మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది, ఫస్ట్ బ్యాటింగ్ చేసినా మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద కెప్టెన్స్ విల్ ప్రిఫర్ ద బౌలింగ్ ఫస్ట్. ఎందుకు, డ్యూని అవాయిడ్ చేయడానికి బౌలింగ్ ఫస్టే తీసుకుంటారు. అండ్ ఇక్కడ ఈ గ్రౌండ్లో వచ్చేసరికి ముఖ్యంగా 320, 330, 300+ స్కోర్ ఉన్నా కూడా ఈజీగా చేసేసే అవకాశం ఉంటుంది. సో, అందుకే మోస్ట్ ఆఫ్ ది కెప్టెన్స్ ఖచ్చితంగా ఏ కెప్టెన్ అయినా, రోహిత్ శర్మ అవ్వచ్చు, ఇంకా వేరే దేశం కెప్టెన్ అయినా అవ్వచ్చు, ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ అయినా అవ్వచ్చు, ఇంకా అనదర్ కెప్టెన్ ఎవరైనా కానీ ఇండియాలో టాస్ గెలిస్తే బౌలింగే ఎంచుకుంటారు. సో, యావరేజ్ ఎంత స్కోర్ ఉన్నది ఈ గ్రౌండ్, యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసరికి 260. సో, ఈ 260 ఫిగర్ చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది రేపు హై స్కోరింగ్ మ్యాచ్ అవబోతుందని. రేపు హై స్కోరింగ్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది గట్టిగా. అంటే బోత్ సైడ్స్, ఇండియాలో మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు, ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఇంగ్లాండ్లో కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మంచి హిట్టర్స్ అండ్ అగ్రెసివ్ ప్లే ఉండేది. ఇండియా కూడా మంచి అగ్రెసివ్ ఇంటెంట్తోనే ఆడుతున్నారు. 2 టీము మంచి అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడతారు కాబట్టి దిస్ మ్యాచ్ విల్ బీ అంటే ఈ మ్యాచ్ అనే కాదు, ఈ సిరీస్ అనేది ఒక హై స్కోరింగ్ సిరీస్గా మారే అవకాశంగా ఉంది. ఆ తర్వాత ఈ గ్రౌండ్ స్పిన్కి కొంచెం ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉంటుంది. సో,
దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇండియా కోర్స్ ముగ్గురు స్పిన్నర్స్తో వెళ్ళే అవకాశం ఉంది. ఇండియా ఎంతమంది స్పిన్నర్స్తో వచ్చినా మాకేం పని, మా స్పేస్ అటాక్తో మేము వికెట్లు తీసుకుంటామని ఇంగ్లాండ్ కూడా వాళ్ళ పేస్ అటాక్తోనే దిగుతున్నారు. ఎక్కడ మేము స్పిన్ దించుతామని ఎక్కడ అనుకుంటాం. అదిగాక వాళ్ళ దగ్గర క్వాలిటీ స్పిన్నర్స్ కూడా లేదనుకుందాం. సో ఉన్నా కానీ వాళ్ళు ఖచ్చితంగా సీమర్స్తోనే వస్తారు. కమింగ్ టు ద గెలవాలంటే ఏం చేయాలి? ఈ మ్యాచ్లో కానీ ఈ సిరీస్లో కానీ అసలు ఓడిఐ ఫార్మేట్లో గెలవాలంటే ఏం చేయాలి అంటే మిడ్ ఓవర్స్ 10 to 40 అవర్స్ అంటే ఈ మధ్యలో ఉన్న 30 అవర్స్లో ఎవరైతే వికెట్లు ఎక్కువగా నష్టపోకుండా రొటేట్ చేస్తూ అప్పుడప్పుడు లూజ్ బాల్ దొరికిన బాల్ని ఫోర్కు తరలిస్తూ మంచిగా ఆడతారో వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి గెలవడానికి. అంటే ఓడిఐ ఫార్మేట్లో గెలవాలంటే మిడ్ ఓవర్స్ని ఎవరైతే కంట్రోల్ చేసి గ్రిప్లో పెట్టుకుంటారో వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి గెలవడానికి. సో మిడ్ ఓవర్స్ విల్ బీ ద కీ ఫర్ ద విన్నింగ్ ద గేమ్. ఇండియా ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్స్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఖచ్చితంగా కంటిన్యూ చేస్తారు. మంచి ఫామ్లో ఉన్నారు, మంచి యావరేజ్ ఉంది వాళ్ళిద్దరికి. పార్ట్నర్షిప్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరే కంటిన్యూ చేస్తారు. 1 డౌన్ విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఆడతారు. ఈ గ్రౌండ్లో విరాట్ కోహ్లీకి 2 సెంచరీలు ఉన్నాయి, ఒక హాఫ్ సెంచరీ ఉంది. 5 మ్యాచ్ల్లో 70 యావరేజ్, 105 స్ట్రైక్ రేట్తో మంచిగా ఆడాడు కాబట్టి కోహ్లీ ఖచ్చితంగా ఆడతాడు. ఆ తర్వాత 2 డౌన్ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లిటిల్ బిట్ కన్ఫ్యూషన్, ఎవరైనా ఆడొచ్చు. ఆ తర్వాత వచ్చేసరికి రిషబ్ పంత్ కొంచెం 4లో అయినా ఆడొచ్చు, 5లో అయినా ఆడొచ్చు, ఎలా అయినా ఆడొచ్చు. ఆ 4-5 ఆ 2 పొజిషన్లు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వీళ్ళ ముగ్గురులో ఇద్దరు తీసుకుంటారు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్, బ్యాటింగ్లో కీలకంగా మారుతారు, బౌలింగ్లో కూడా కీలకంగా మారుతారు. అంటే హీ విల్ బీ ద థర్డ్ సిమ్మర్. అంటే ఇండియా టీమ్ సెలెక్ట్ చేస్తే 3 స్పిన్నర్స్ వస్తే హీ విల్ బీ ద వన్ ఆఫ్ ది పేస్ బౌలింగ్ కాబట్టి తను చాలా కీలకంగా మారుతాడు. ఆ తర్వాత వచ్చేసరికి రవీంద్ర జడేజా, తను చేసిన ఇంపాక్ట్ ఆల్రౌండ్తో మనకి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా వీళ్ళ ముగ్గురులో ఇద్దరు ఆడతారు. ఐ థింక్ మ్యాక్సిమం మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్ విల్ ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత వచ్చేసరికి కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఇట్లా ఇండియన్ ప్లేయింగ్ 11 ఉండబోతుంది రేపు. సో ఇండియాకి కొంచెం స్లైట్లీ హై ఛాన్సెస్ టు విన్ ద మ్యాచ్. ఎందుకంటే స్పిన్ కొంచెం ఎక్కువ, క్వాలిటీ స్పిన్ ఇండియాకి ఉంది కాబట్టి ఇండియాకి హై ఛాన్సెస్ ఉంటాయి విన్ అవడానికి. ఇఫ్ ఇంగ్లాండ్ హ్యావ్ ఆల్సో హై ఛాన్సెస్ టు విన్. చూద్దాం, ఇండియాకి 51% ఉంటే ఇంగ్లాండ్కి 49% ఉంది. సో నా ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తానని కోరుకుంటున్నాను. ఇట్ ఈస్ ద యూట్యూబ్ ఛానల్ అజయ్స్ క్రిక్ బాస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.